చెరసన్ శ్రీనివాస్ గారు, ఉపాసన గారు ట్వీట్ పెట్టారు. ఆమె ట్వీట్‌లో ఏంటంటే, ఆమె ఐఐటీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు, అమ్మాయిలతో, అబ్బాయిలతో మాట్లాడినప్పుడు మీలో ఎవరెవరు పెళ్లి చేసుకుంటారని అడిగితే, చాలామంది అమ్మాయిలు తప్ప అబ్బాయిలే హ్యాండ్ రైజ్ చేశారు. మేము పెళ్లి చేసుకుంటామన్నట్టు కూడా అబ్బాయిలు చెప్పినట్టు కూడా ఆమె చెప్పింది. అదేవిధంగా ఏంటంటే అమ్మాయిలకు అంత ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిలకు ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిలకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా మాట్లాడింది. అంటే అబ్బాయిలకు బరువు బాధ్యతలు ఉన్నాయన్నట్టు అనుకోవచ్చా ఆమె ట్వీట్ ద్వారా? ఎట్లా ఇంకా ఏదో మాట్లాడినట్టున్నారు. సరే, అది మీరు ఒకటి మాత్రం చెప్తున్నానండి, గవర్నీయురాలు వారు ఏం చెప్పదలుచుకున్నారు? అసలే అలో లక్ష్మణ్ అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదులు అందరూ ఊరు వాడ అలో లక్ష్మణ్ తిరుగుతూ ఉంటే ఏం సందేశం ఇస్తున్నారు? అమ్మాయిల కెరీర్ కాంప్రమైజ్ అవ్వాలంటలేదండి. వాట్ ఎవర్ షీ సెడ్ ఓ ప్రోగ్రెసివ్ థాట్స్ అని అనుకోవచ్చు, కానీ వారిలాగా జీవితం అందరికీ పరిచిన పూలపానం లాంటిది కాదు. వేలాది కోట్ల రూపాయలు ఆవిడ పుట్టక ముందు నుంచే వాళ్ళ నుంచే ఉన్న కుటుంబాలు కానీ, సమాజంలో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న కుటుంబాలు కానీ, ప్రత్యేక విమానాలు 4 కావాలంటే ఉండే కానీ, ప్రపంచం ఎక్కడ అధునాతిక వైద్య చికిత్స ప్రపంచం ఎక్కడా లేని కూడా అక్కడ ఉండే సౌకర్యాలు కానీ ఇంకెవరికి లేవండి. అందువలన ఆవిడ గురించి ఆ విషయంలో ఆ వ్యాఖ్యలు ఆవిడకి వదిలిపెట్టేద్దాం. ఆమె తన పెళ్లి గురించి కూడా మాట్లాడారు. 29 ఇయర్స్లో బేబీ వచ్చినట్టు, అంటే పెళ్ళి అయినట్టు, 35 ఇయర్స్లో బేబీ వచ్చినట్టు కూడా ఆమె ఇంకో రకమైన ట్వీట్ కూడా పెట్టినారు. ఆ ట్వీట్ మీరు అర్థం చేసుకున్నారా? మీరు చెప్పేది నా డైరెక్ట్గా అయిపోయి ఎగ్గను ఫ్రీజ్ చేసినట్టు. 35-36 వయసులో ఎగ్గతో శుక్రకణాలు ఎవరో కలిసిన తర్వాత చేసుకున్నట్టు అయి ఉంటుందండి. వాడి వ్యక్తిగత అభిప్రాయం. లెట్ అస్ రెస్పెక్ట్ హెర్ ఆవిడనే మనం. కానీ అందరికీ అడ్వైజ్ ఇచ్చినట్టు కూడా వచ్చింది. మీరందరూ కూడా 27-30 వయసులో మీ ఎగ్స్ని భద్రపరుచుకుని మీ కెరీర్ అయిన తర్వాత ఆ శుక్రకణాన్ని కలుపుకుని బిడ్డలు కనమని చెప్పినట్టు వచ్చింది. అపోలో హాస్పిటల్ ఫెర్టిలిటీ సెంటర్ బాగా వైస్ చైర్పర్సన్ అనుకుంటుంది, ఫెర్టిలిటీ సెంటర్ పెట్టారు. ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళకో లక్షల రూపాయలు వసూలు చేయడానికి అపోలో హాస్పిటల్ రెడీగా ఉంది. అపోలో హాస్పిటల్ రెడీగా ఉంది వారికి. వెళ్ళండి, లక్షలాది మంది వెళ్ళి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోండి. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, ఎవరికైనా ఉన్నా అది వేరే సంగతి. ఇదైనా వ్యాపారం అండి. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఒక పాజిటివ్ యాంగిల్లో అనేక ఇబ్బందులు ఉండి అసలు ఎవరు లేని చాలా ఇబ్బందులు ఉన్న సందర్భంలో ఎవరు ఏ అకేషన్స్లో కొన్ని చోట్ల అకేషన్స్ నేను ఐమ్ నాట్ డెనయింగ్ దట్. ఎందుకంటే ఫ్యూచర్ థాట్స్ కదా. ఎలాంటి అబ్బాయి కావాలనే దాంట్లో కూడా పొద్దున ఇంకోటి రావచ్చేమో. ఈ అబ్బాయి కావాలంటే ఒక ఐఐటీను, ఒక పంజాబీ చక్కగా స్పృదూపిగా తెల్లగుండి అంత హైట్గా ఉన్న వాళ్ళు అబ్బాయి తీసుకోమని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళకి అర్థం రేపు పొద్దున వీళ్ళు ఇంకొకళ్ళు వస్తారు. సమాజంలో మానవ సంబంధాలు, ఒక సౌహార్దత, ఇవన్నీ పక్కన పెట్టుకోవాలా? డెఫినెట్గా లేడీస్ కెరీర్ చేసుకోవాలి. కానీ మగవాళ్ళు కూడా ఇంకోళ్ళు వచ్చారు, మన కూడా చెప్తున్నారండి ఎవరన్నా, అమ్మ మీరందరూ కెరీర్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి, కెరీర్లో ఉన్నత స్థానానికి వెళ్ళండి. మీకు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా సరే బ్రహ్మాండంగా మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారు లేదా ఇంకోటి కొనుక్కోండి, బ్రహ్మాండం ఇలా కొనుక్కోండి, బ్రహ్మాండం ఆస్తం పెంచుకుని 70 ఏళ్ళు వచ్చిందా పెళ్లి చేసుకుని చావాలా? అప్పుడు ఎగ్గ తీసుకుని అప్పుడు వీళ్ళకి బిడ్డలేమో ఎంతెంత ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడేమో అక్కడేమో మహాప్రస్థానానికి అదే వీరభూమికి వెళ్ళిపోదాం టికెట్ కొనుక్కుంటారా? సమాజ స్థితిని గతిని వాళ్ళు శ్రీధర్ వెంబు గారు మాట్లాడారు. ఐ రెస్పెక్ట్ శ్రీధర్ వెంబు గారు, నాట్ ఫర్ దిస్. అందరూ కూడా శ్రీధర్ వెంబు గారి గురించి చదవండి. ఎంతటి గొప్ప మనిషో చదవండి. ముందల ఈ దేశ సంస్కృతి కోసం ఇవాళ ఆయన 50,000 కోట్ల రూపాయల సంపన్నుడు. సైకిల్ వేసుకెళ్తాడు తమిళనాడులో. ఆయన గురించి చదవండి. దిక్కుమాలిన ట్రోలింగ్, అది ఎవరో ఉంటాడంట సినిమా యాక్టరు, ఎవరో ఒక ఆవిడ 2వ పెళ్ళంట, లేకపోతే ఒక ఎమ్మెల్సీ అంట, పొద్దున్న చేస్తే సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ఇవాళ మీకు చర్చా వేదిక, వాళ్ళ డబుల్ పెళ్ళిలోని కొత్త కోణాలు ఎవడకు కావాలి? గాడి గుడ్డు కావాలి. ఏదో వార్త ఒకసారి చూపించారు, ఏందండి చర్చా వేదికలు ఏందండి? నాకు అర్థం కాదు. ఇంక ప్రపంచం పని లేదా? చూపించారు కదా ఒకసారి 2 సార్లు, నెలల తరబడి సాగుతాయి ఏళ్ళ. ఎవడకు కావాలండి ఇది? శ్రీధర్ వెంబు గారి గురించి చూడమనండి. నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు, దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ యూ, కెప్టెన్ ధ్యాన్ చంద్ గారి గురించి తెలుసుకోండి. ఈ సత్యనారాయణ గురించి కాదు. సచిన్ టెండూల్కర్ సత్యనారాయణ ముద్దుగా అంటారులేండి. ఎన్టీఆర్ని ఎన్టీవాడు అంటారు కదా. మీకు అర్థమైంది కదా. పెద్ద అలాగే కొంతమంది సినిమా స్టార్ల గురించి, కొంతమంది ఉమనైజర్స్ గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు అది హీరో వర్షిప్ కాదు, అది దిగజారుతున్న నైతిక ప్రమాణాల యొక్క విశ్వసనీయత.
దాని మీద ప్రశ్నించుకోండి అంటున్నా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు అంత ఇప్పుడు 40 ఏళ్ళ 45 చెప్తున్నాను, మామూలుగా ఉన్నాను అనుకోండి. మీరు కెరీర్లో లేదులేండి, కెరీర్లో మీకు ఇక 50 ఏళ్ళు వచ్చి మీరే ఒక బ్రహ్మాండమైన యూట్యూబ్ కాదు, మామూలు బ్రహ్మాండమైన ఛానల్ పెట్టి దాన్ని 4 రాష్ట్రాలు విస్తరించి వెంటనే బ్రహ్మాండంగా అప్పుడు కర్ర కూడా వస్తుంది. మీకు కర్ర వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోండి, అంతవరకు ఎగ్స్ ఫీడ్ చేసుకుంటారు, మీరేమో శుక్రకణాలు ఫీడ్ చేసుకుంటారు. అప్పుడు 2 కలిసి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరి పిల్లలు ఏందండి నాకు అర్థం కాదు. రేర్ ఎకేషన్స్లో ఆ సమస్యలు ఉన్న వాళ్ళ విషయంలో, ఏదంటే కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళ విషయంలో నిజంగా ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళ రైట్స్ అండి. మీరు ప్రచారం, సెలబ్రిటీ కూడా మీరు ప్రచారం చేయండి. అంటే ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుందాం. ఆ వయసులో కనుకైతే బాగుంటుంది, యాక్సెప్టెడ్. ఆ వయసులో పిల్లలను కూడా కనండి. వాళ్ళ దేశ జనాభా ఎస్పెషలీ నేను కూడా చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనాభా కొంతకాలం నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎస్పెషలీ ఈ వెస్ట్ గోదావరి విషయంలో నేను ఊరినే కేస్ స్టడీ, సింగిల్ డిజిట్లు 0.1 కూడా లేకుండా 0.7కి 6కో 5కో పడిపోయిందంట. పాపులేషన్ రివర్స్ అక్కడ కనీసం ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత మీన్ యావరేజ్ అనేది 45-50కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. పిల్లలు ఈ అచ్చట ముచ్చట ఆ ఏజ్, నేనేం 17-18 ఏళ్ళు అంటలేదు. కెరీర్లో ఉండండి. మీరు కెరీర్లో చేసుకుని ఏం చేస్తారు? డబ్బు పెట్టుకుని తింటారా? సౌకర్యాలు తింటారా? ఆనందం, ఒక కుటుంబ వ్యవస్థ మీద ఉన్న గౌరవం డెఫినెట్గా తీసుకోవాలి కదండి. ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదులందరూ ఏం చేయాలి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏం చేయమంటారు ఇప్పుడు? అంటే అమ్మాయి ఇష్టమైన కాదంటలేదు. ఇప్పుడు ప్రసాదం కూడా మీరు కాదు, పెళ్ళి మా మునిమాణిక్య నరసింహరావు గారు అన్నారు. ఏంటంటే మునిమాణిక్య నరసింహరావు గారు కాదు, బాయిష్ పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే బయట గేదెలు బోళ్ళని దొరుకుతున్నప్పుడు పాలు దొరుకుతున్నప్పుడు మన గేదెలు పెంచుకోవడం అవసరం అన్నాడు. దాని దీనికి అర్థం కాలేదు ఆయన ఎందుకు మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు మగాళ్ళు కూడా రెచ్చగొట్టేస్తారు. ఎందుకే పెళ్ళి ఎందుకు, జీవితంలో పనికి మంది అన్ని బాధ్యత బస్సు ఏదో సినిమాల పాటలు కూడా వచ్చినాయి కదా, పెళ్ళి వద్దు సోలో బట్టికే బెటర్ సరదాగా వ్యంగ్యంగా రాస్తారండి. వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారండి. 90% మంది సినిమా పాటలు రాసే వాళ్ళందరూ ఒకటి పెళ్లి కాదు 2 పెళ్లి చేసుకుంటారు. అందుకని వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తాను, వారి వరకు అది ఇబ్బంది లేదు. కానీ ఈ విధంగా చేసి కెరీర్లో స్థిరపడిన తర్వాత మాత్రం అంతా కెరీర్ మొత్తం చూసుకుని పెళ్లి చేసుకుని 50 ఏళ్ళు అవుద్ది. వారు బాగా స్థిరపడతారు 20 ఏళ్ళు 30 ఏళ్ళలో. అందరికీ స్థిరపడుతుంది అంత సాధ్యం కాదండి, పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి. కష్టసాధ్యం అయిపోయింది. ఇవాళ కొంతమందికి వడ్డించిన ఇస్తారు. పొరపాటున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కనుక అద్భుతంగా డెవలప్ అయ్యి మిస్ఫైర్ అయితే లక్షల ఉద్యోగాలు పోతే పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు లేవు కదా. షాప్ పెట్టుకుంటే అంతా అదానీ గారు, అంబానీ గారు డీమార్ట్లు దుర్మార్ట్లు అయిపోయినాయి కదా. ఎంతమంది వయసులు మిగతా వాళ్ళలో చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారు. 30,000 రూపాయలు వచ్చే ఉద్యోగికి ఇవాళ నేను చెప్తున్నానమ్మా, మీ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రామారావు గారు వచ్చినప్పుడు కండిషన్ పెట్టారు. 20 ఎకరాలు 25% ఉచితంగా వైద్యం చేయాలి అని చెప్పి కండిషన్ పెట్టారు. చేస్తున్నారా? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఆవిడ మా కులం, ఆవిడ మా మతం, లేదా మా ఫ్యాన్స్ మాట్లాడుకుంటే మీ కుటుంబాల గురించి మీరు ఆలోచించండి. మీ కుటుంబంలో మీరు హీరో కావాలి, అంతేగాని ఎవరి హీరోలు నెత్తి మీద, మీ హీరోనే మీరు. ఈ జీవితంలో కనపడే కళ్ళ ముందు కనపడే హీరోల కంటే కూడా మీ నిజ జీవితంలో ఈ దేశంలో 99% మంది యొక్క జీవితం చాలా గొప్ప జీవితం. ఇవాళ ఆరోగ్యశ్రీ అని కొంతమంది వచ్చింది, సామాన్యులకు ఉంది, పైన వాళ్ళకి మిగతా ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. మధ్యతరగతి 30,000 వచ్చేవాళ్ళు కొంతమంది కట్టుకుని, మిగతా వాళ్ళకండి ఆరోగ్యం మిగతా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా, తల్లిదండ్రులకు ఇబ్బంది వచ్చినా హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వేసి చూడండి, అపోలో హాస్పిటల్లో పంపించుకోండి ఒకసారి, ఎంత అవుతుంది చూద్దాం. నేను ఆవిడని అంటలేదు, దయచేసి నేను అంటున్నాను, ఇవాళ ప్రభుత్వం వాళ్ళు రికమెండ్ చేయాల్సింది ఏంటి తెలుసా? వ్యాపారం మాట్లాడటం కాదు. ఈ ప్రభుత్వం ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ సమానమైన, అది నేను రావాలని కోరుకున్నా. ముగించే ముందు అందరికీ చెప్తున్నాను, ఈ డిమాండ్ కాదు, ఎప్పటి నుంచో నా డిమాండ్ ఇది, ఎప్పటి నుంచో నా డిమాండ్. ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా ఈ ఆఫీసర్లని, ఈ గవర్నమెంట్లో లక్షల్లో ఉద్యోగాలు తీసుకున్న ఉపాధ్యాయులు లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలలో చేర్చాలి. ఈ ఆఫీసర్లు, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫస్ట్ అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చాలి. అప్పుడు తిక్క కుదుర్చుకుని హాస్పిటల్ బాగు చేస్తారు. మధ్యతరగతి వాళ్ళ యొక్క పవర్ వాళ్ళు తెలుసుకోకుండా కులగజ్జితోను, మత పిచ్చితోను, సినిమా పిచ్చితోను, సినిమా వాళ్ళు దేవుళ్ళు ఏంటండి నాకు అర్థం కాదు, చంపేస్తున్నారు.
మీ ఆత్మగౌరవం మీ దగ్గర ఉంటుంది. నేను మాట్లాడింది నిజమా కాదో ఆలోచించుకోండి. 3 కావాలి ప్రభుత్వం చేస్తుంది, అందరికీ సమానమైన అంటున్నానండి. మా నిజాం హాస్పిటల్లో అంటే ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ముందు బొక్క హాస్పిటల్ ఉండేవారు. దాంట్లో మా పాలకొల ఎమ్మెల్యే గారు ఒకసారి అది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బాగా డెవలప్ చేసినప్పుడు బయట అక్కడే బెడ్ కావాలి, రేపు పొద్దున్న రమ్మన్నారు. అదేంటంటే అక్కడేంటంటే అదే బెటరు. ఒక స్టేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాలనే తపన్ని ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళిపోయింది గవర్నమెంట్. ఎందుకు సాధ్యం కాదు? తాగండి, తాగి ఓగండి, తాగి సావండి అనే ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరినీ ఆరోగ్యం నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. లేదంటే ఉచితాలు అవసరం లేకపోయినా మంచి వాళ్ళకి ఓపెన్లకు ఇవ్వండి. 1,000 కోట్లు 1,00,000 కోట్లు దారిపోస్తున్నారు ఈ యొక్క ఎన్నికల దానికోసం. ఆ పనులకు అవసరం దానికండి అవసరం దానికంటే కొంచెం ఎక్కువ ఉండండి. నిజంగా అవసరం లేని వాళ్ళకి, అవసరం లేని వాళ్ళు కూడా ఉచితంగా ఓట్ల కోసం చేస్తున్నారు. కాదండి, ఇది చేయండి అమ్మా. విత్ డూ రెస్పెక్ట్ టు యూ బికాజ్ ఐఎమ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ప్రతాప్ రెడ్డి గారు. ఐ మెట్ హిమ్ ట్వైస్. సచ్ ఏ హంబుల్, అంత అహంకారం లేని పర్సన్ అయినా. అందుకని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బంధువు చాలా మంచివాళ్ళు. అందుకని నేను ఏమన్నానంటే అండి, కానీ దీని మీద దృష్టి పెట్టండి. పెళ్లి కాని ప్రసాదులు అందరూ చాలామంది ఉన్నారు. లేకపోతే దయచేసి ఇది ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీరు తొందరపడి చక్కగా బాగా చూసుకోండి, తొందరగా పెళ్లి చేసుకోండి. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.